శారీరక దృఢత్వం మరియు హైపర్ టెన్షన్. ఫిట్, హెల్దీ, స్ట్రాంగ్ ఇలా ఉండాలనే మనమంతా కోరుకునేది. కానీ మంచి ఆరోగ్యం అనేది అలవోకగా లభించదు. శారీరక జడత్వం అనేది ఒక చిన్న కారణమని అనిపించవచ్చు, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా మరణ రేటు 6% ఉంటూ అతి పెద్ద అపాయాలలో ఒకటిగా నిలిచింది. కదలకుండా ఒకే చోట కూర్చోవడం అనేది పెద్దవారిలో రోజుకు దాదాపుగా 6 నుండి 8 గంటలుగా ఉంది. ప్రస్తుత మహమ్మారి సందర్భంలో ఇది సరాసరి సమయాన్ని దాటిపోయింది. కదలకుండా కూర్చోవడం అనేది గుండె రక్తనాళాల జబ్బులు, డయాబెటిస్ మెలిటస్ మరియు మరెన్నో జబ్బులకు అపాయకారకం కావచ్చు. మీ వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడానికి మీరు వారానికి కనీసం 150 నిమిషాల పాటు క్రమవారీ తీవ్ర కార్యక్రమాలలో పాల్గొనాలి, లేదా వారానికి 75 నిమిషాల పాటు ఒక మోస్తరు తీవ్ర వ్యాయామాలు చేయాలి. మీ దైనందిన కార్యక్రమాలలో యోగాను చేర్చుకోవడం అనేది మీ మానసిక ఆరోగ్యం మరియు సంపూర్ణ ఆరోగ్యానికి లాభదాయకం. కానీ ఉమ్మడి బహిరంగ ప్రదేశాలలో వ్యాయామం చేసినప్పుడు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక దూరాన్ని పాటించడం. వ్యాయామం చేయునప్పుడు ఎవరైనా ఇతర వ్యక్తి మీ సమీపంలో ఉంటే మాస్క్ ధరించండి. ఎవరైనా వ్యక్తులను లేదా వస్తువులను తాకకుండా ఉండడం. వ్యాయామం తరువాత మీ చేతులను సరిగ్గా కడుక్కోవడం. మీకు మాస్క్ ధరించి వ్యాయామం చేయడానికి ఇబ్బందిగా ఉంటే వెంటనే మీ వైద్యుణ్ణి సంప్రదించండి. మెరుగైన ఆరోగ్యం కోసం ఫిట్ నియమాన్ని పాటించండి. ఇందులో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, అంటే మీరు ఎంత తరచుగా వ్యాయామం చేస్తున్నారు అని. ఐ అంటే ఇంటెన్సిటీ, అంటే తీవ్రత. టీ అంటే టైం, అంటే ఎన్ని నిమిషాల పాటు అని. మరియు చివరగా టీ అంటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే ఏరోబిక్ లేదా కార్డియోవాస్కులర్ అని అర్థం. క్రమవారీ వ్యాయామంతో మరియు వైద్య సలహాతో మనం అనియంత్రిత బీపీని జయిద్దాం. మేము మీకు ఆరోగ్యకర జీవనశైలి కలగాలని కోరుకుంటున్నాము.